ఇక మీ పాలన బాగుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రఘునందన్ రావు కితాబిచ్చిర్రొల్ల. ధరణిలో ఎన్నో సమస్యలు ఉండేనట, కానీ భూభారతిలో ఏం సమస్యలు లేవట. గతంలో గాని పనులు కూడా ఇప్పుడు అయినాయట, భూభారతి పెట్టినాక అయినాయట. మరి ఈ కితాబ్ ఎందుకు ఇచ్చిర్రు, ఏం కథ? ఈ మధ్య కాలంలో ఒక వార్త వైరల్ అవుతా ఉన్నది, సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. ఎంపీ రఘునందన్ రావుకు సంబంధించి ఆ వార్తకు భూభారతికి ముడిపడి ఉన్నది. మరి ముడిపడి ఉన్నదాన్ని బట్టి ఈ భూభారతి బాగుంది అని చెప్పేసి జేజేలు కొడతా ఉన్నారా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అయితే అర్థమైతలేదు. ఇప్పటికే బీజేపీ నాయకులందరూ రేవంత్ రెడ్డి సర్కార్ను కాపాడుకుంటా వస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మీద చీమ కూడా వాలనిస్తలేరు, చీమ గుట్టనిస్తలేరు, దోమ కూడా వాలనిస్తలేరు, ఈగ కూడా వాలనిస్తలేరు. బీజేపీ నాయకులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీని దూషించినా, రేవంత్ రెడ్డిని మాట్లాడినా, రేవంత్ రెడ్డి గురించి ఏమైనా మాటలు మాట్లాడినా మొత్తం మీద బీజేపీ నాయకులు అడ్డం పడతా ఉన్నారు రేవంత్ రెడ్డికి అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. భూభారతి అండ్ ధరణిలో పెద్ద తేడాలు ఏమీ లేవు. ధరణి పోర్టల్ ఏదైతే ఉన్నదో దాంట్లో 30 అంశాలను ఇందులో 6 అంశాలుగా కుదించిర్రు. కాంగ్రెస్ నాయకులు భూభారతి పోర్టల్ను వాళ్ళ ప్రయోజనాల కోసమే పెట్టుకున్నారు. భూభారతి మీద కూడా ఇప్పుడు వ్యతిరేకత వస్తూ ఉన్నది. కొంతమంది జనాలు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతా ఉన్నారు. మరి భూభారతిలో ఎట్లెక్కినాయి ఏం కథ? దాదాపు ధరణి పెట్టి 2 సంవత్సరాల పొద్దు అవుతుంది. ఏమేం మిస్టేక్లు ఉన్నాయి, ఏమేం కథలు ఉన్నాయి అని చెప్పేసి అన్ని అనుకునే లోపే వాళ్ళకు అధికారంలోకి రావడం కోసం ఏం దొరకలేదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకటి ధరణిని ఎంచుకున్నారు, రెండోది కాళేశ్వరం ప్రాజెక్టును ఎంచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎట్లా తీసుకుపోయిన జనాల కంటే ఏ కాళేశ్వరం పనికి రాదు, కాళేశ్వరం మనకు అవసరం లేదు, కాళేశ్వరంతో ఏం ప్రయోజనం లేదు అన్నట్లు తీసుకొని పోయినరు జనాలకు. మొత్తం మీద బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ పాలన మీద ప్రశంసల వర్షం కురిపించిండ్రు. బాగుంది కాంగ్రెస్ పాలన, మంచిగుంది కాంగ్రెస్ పాలన అని చెప్పేసి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పాలన మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. కాంగ్రెస్ పాలన అస్సలు మంచిగా లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నది, కాంగ్రెస్ పాలన వల్ల తీవ్ర అవస్థలు ఎదుర్కొంటా ఉన్నాం, అలవి కానీ గ్యారంటీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, అందలం ఎక్కిండ్రు, ఏం చేయాలనో అర్థమైతలేదు అని చెప్పేసి మొత్తం మీద బిజినెస్లు డౌన్ అయినాయి, అన్ని విధాలా అన్నిటికీ నష్టపోతా ఉన్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏడ మైకు పెట్టినా ఒక 20 మందిని మాట్లాడితే 20 మందిలో ఒక్కరు కూడా వాళ్ళేం మంచిగా లేరు, వీళ్ళేం మంచిగా లేరు అంటారు, కానీ మొత్తం రేవంత్ రెడ్డిని తిడతా ఉన్నారు. జెన్యూన్ పబ్లిక్ టాక్ పెడతానా మీరు చూడుండ్రి కావాల్సుకుంటే. మొత్తం మీద ఎవ్వరు ఎక్కడ అడిగినా రేవంత్ రెడ్డి సర్కార్ను తిట్టుడే. మమ్మల్ని గోస పెడతా ఉన్నాడు, మమ్మల్ని తిప్పలు పెడతా ఉన్నాడు, మమ్మల్ని నాగం చేస్తా ఉన్నాడు, 6 గ్యారంటీలు అన్నాడు, మార్కెట్ లేదు, డల్ ఉంది, పైసా రొటేషన్ లేదు, ఘోరమైన దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి, పేదోనికి తినడానికి తిండుంటలేదు ఈ కాంగ్రెస్ పాలనలా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే, మరి ఎంపీ రఘునందన్ రావేమో కాంగ్రెస్ పాలన మీద ప్రశంసల వర్షం కురిపించిండ్రు. ఈ మధ్య కాలంలో చెప్పిన కదా ఏదో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది అని చెప్పేసి భూమికి సంబంధించి, మరి దానికి ఏమైనా న్యాయం జరిగింది అని చెప్పేసి ధరణిలో కానీ ముచ్చట ఇప్పుడు భూభారతిలో అయ్యింది, ఆయనకు ప్రయోజనం చేకూరబడింది అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారా ఏందో తెలియదు. మొత్తం మీద ఇక ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒక చిన్న అమెండ్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం చేసినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను రెవెన్యూ మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఒక మాట సార్, ఎద్దేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం బాగుపడదు సార్. ఈ పాలనలో అది జరగకుండా గత 10 ఏళ్లలో ధరణి పేరు మీద రైతులు ఏడ్పించి కూసబెట్టి ఎంట్రీ చేయక కార్యక్రమాలన్నింటినీ ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని సామెత చెప్పిండ్రు, బాగానే ఉంది. మరి ఎందుకు ఇలా పంట కల్లాలల్లా ధాన్యం అంతా ప్రభుత్వం కొనుగోలు చేయక ఎక్కడికక్కడ మొలకలు వచ్చి ఆవేదన వ్యక్తం చేసి రైతులందరూ కల్లాల మీదనే కుప్పలుగా రాలిపోతా ఉంటే, కల్లాల మీదనే రైతులు జీవిడిస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు బీజేపీ ఎంపీ గారికి కనబడలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం అని చెప్పేసి బాగుపడదు అని చెప్పేసి ఇలా ధరణితోని రైతు ఏడ్చిండు, భూభారతితోని రైతు ఏడుస్తలేరని మీరు ఎట్లా చెప్తారు? అది వచ్చి 15 రోజులు గాలి, దాని సమస్యలు ఏంది, దాని లోటుపాట్లు ఏంది, అది ఎట్లా ముంగడికి పోతుంది, ఎవరి తరపున పనిచేస్తుంది, ఎవరి పక్షాన కొట్లాడుతుంది, పెద్దోళ్ళ కోసం పనిచేస్తుందా, పేద రైతుల కోసం పనిచేస్తుందా అనేది తెలియాలంటే ఒక ఏడాది పొద్దన్న పడుతుంది, ఒక ఏడాది టైం అన్న పడుతుంది. మరి ఈ ఏడాది పొద్దుగాంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పొద్దు కాదు నేను అనేది. ధరణి పోర్టల్కి సంబంధించి, భూభారతి పోర్టల్కి సంబంధించి ధరణిని బంగాళాఖాతంలో వేసేస్తాము, భూభారతి పోర్టల్ తీసుకొస్తాము, మేము ఒక పోర్టల్ తీసుకొస్తామంటే దానికి దీనికి వ్యత్యాసాలు ఏంది సారు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
మొత్తం మీద ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నారు, బాగానే ఉన్నది. మరి ఇలా రైతు ఏడుస్తున్నాడు కదా సారు, రైతు ఏడిచిన దానికి ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు కాంగ్రెస్ సర్కార్ను? రైతుల బాధల గురించి ఎందుకు ప్రశ్నిస్తలేరు కాంగ్రెస్ సర్కార్ను? రైతు బంధు కోసం ఎందుకు ప్రశ్నిస్తలేరు కాంగ్రెస్ సర్కార్ను? రైతు రుణమాఫీ గాంధానికి ఎందుకు ప్రశ్నిస్తలేరు కాంగ్రెస్ సర్కార్ను? 775 కోట్ల రూపాయలను రైతు బీమా కింద ఫిబ్రవరిలోనే ప్రీమియం చెల్లించాల్సింది ఉంటే ఇప్పటి వరకు రైతు బీమా ప్రీమియం చెల్లించలే. ఈ అంశం మీద ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇంటి యజమాని కుటుంబ యజమాని జీవిడిస్తే ఆ యజమాని పేరు మీద గుంటుండని, 2 గుంటలు ఉండని, 3 గుంటలు ఉండని, ఎన్ని గుంటలన్నా ఉండని ఆ కుటుంబం రోడ్డున పడకుండా, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం రోడ్డున పడకుండా ఇలా మొత్తం మీద చర్యలు తీసుకొని 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి నెల రోజుల లోపట్నే అందించినది పోయిన సర్కార్. ఇలా రైతు బీమా పైసలు వస్తలేవు సారు. మరి ఈ రైతు బీమా పైసల మీద సర్కార్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? 498 మంది రైతులు అన్నదాతలు ఆకలి సావులు తెచ్చిండ్రు. 498 మంది రైతులు అప్పుల బాధతోని బలవన్మరణాలకు పాల్పడ్డరు. 498 మంది రైతులు ఇలా తిండికి తిప్పలై కుటుంబాన్ని సాధలేక ఆగమై అడివై దిక్కులేని పచ్చిలోలే ఏది కనబడితే వాళ్ళకి ఏ మార్గం కనబడితే ఆ మార్గంలో బలిమికి జీవులు తీసుకున్నారు. ఇలా ఆ కుటుంబాలు కనబడతలేవా సారు? ఇలా రైతు ఏడ్చినట్టు కనబడతలేదా సారు? రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్తా ఉన్నారు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని చెప్తా ఉన్నారు. మరి ఇంతమంది 498 మంది రైతుల కుటుంబాలు ఇలా రోడ్డున పడ్డాయి. 498 మంది రైతుల బాధలు ఇలా కన్నకు గట్టినట్టు కనబడతా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ప్రజాక్షేత్రంలో రైతులు కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తా ఉన్నారు. అయిన రైతు రుణమాఫీ అయిన రైతులు ఊకున్నారు, కానీ రుణమాఫీ కాని రైతులు ఎక్కడ దొరికితే అక్కడ గల్లా బట్టి నిలదీస్తాము ఈ కాంగ్రెస్ పాలకులను, నాయకులను అని చెప్పేసి వాళ్ళు కోపం మీద ఉన్నారు సారు. ఇలా బాధలు కనవల్లేవా సారు మీకు? అదే సందర్భంగా మీరు మాట్లాడనుంటిరి, వడ్ల కల్లాలల్లో వడ్లు కొంటలేరు, ఇబ్బంది అవుతా ఉన్నది, రైతులు బాధపడతా ఉన్నారని 2 ముచ్చట్లు చెప్తే ఏం పోయే సార్ మీకు? మొత్తం మీద కాంగ్రెస్ పాలన మీద కితాబుల వర్షం కురిపించిండ్రు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సార్. మొత్తం మీద బాగుంది, పాలన మంచిగా ఉన్నది, భూభారతి తీసుకొచ్చిర్రు, మాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి. మరి ఏ విధంగా మంచిగా ఉంది ఏం కథ అనేది మనకు పోతా ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు 17 నెలల పొద్దయింది, ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పాలనను మెచ్చుకున్నలు లేరు. మరి దీని మీద రేపు బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారనేది చూడాలి. ఒక రకంగా కాంగ్రెస్ పాలన మంచిగుందని చెప్పినట్టే ఇక్కడ భూభారతి పోర్టల్ తీసుకొచ్చిండ్రు, కాంగ్రెస్ పాలన మంచిగుందని చెప్పినట్లే. మొన్నటికి మొన్న ఇక్కడ 2 అంశాలు మనకు క్లారిటీ అర్థమైంది. బీజేపీలో వాళ్ళకు కుమ్ములాటలు ఉన్నాయి, పడతలేదు బీజేపీ ఎంపీలకు అని చెప్పేసి ఒక అంశం క్లియర్ అయింది. అది ఎట్లా క్లియర్ అయిందని ఈ అంశం చెప్పిన తర్వాత నేను చెప్తా. ఆయన బీజేపీ కాంగ్రెస్ అంటగాగుతా ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్ 2 దోస్తుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నాయి, ఫెవిక్విక్ బంధాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అనేది ఇప్పుడు ఈ మాటలతోని తేటతెల్లమైంది. రైట్, ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి పాలన మీద మొత్తం మీద విమర్శల వర్షం కురిపించిండ్రు. ఒక తుగ్లక్ పాలన చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఒక తుగ్లక్ లాగా వ్యవహరిస్తా ఉన్నాడు, పిచ్చి తుగ్లక్ అంటే ఈనంగా ఉన్నాడు, ఒక సైకో మెంటాలిటీ ఉన్నది, ఒక సైకో లెక్క వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పేసి అంత 4 రోజులుగాలే ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి సర్కార్ మీద విమర్శల వర్షం కురిపించి మరి ఇంతల్నే ధరణి బాగలేదు, భూభారతి పోర్టల్ బాగుంది అని చెప్పేసి ఆకాశానికి ఎత్తాల్సిన అవసరం బీజేపీ ఎంపీ గారికి ఏం ఏర్పడింది? ఇలా తెలంగాణ సమాజం, నేను ఇంట్లో జడ్జిమెంట్ ఇయ్యను, తెలంగాణ సమాజమే ఆలోచించి ఎవరైనా సూచనలు ఉంటే కింద కామెంట్లలో పెట్టు. రైట్, మొత్తం మీద మంచిగా ఉంటే మంచిగా ఉందనాలి, మంచిగా లేకపోతే మంచిగా లేదనాలి. ఒక మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, మీ బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉంటారో కొంతమంది బయటకు వచ్చి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కదా, ఇయల్లా నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడిరు కదా, రేవంత్ రెడ్డికి కుర్చీ గండం ఉంది, పదవి గండం ఉంది, ఎప్పుడు ఊడుతుందో తెలియదు, పదవి ఎప్పుడు పోతుందో తెలియదు అని చెప్పేసి ఇలా మొత్తం మీద ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. ఇది ప్రధానంగా కనబడతా ఉన్నది. మెచ్చుకున్నారు, అట్లా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మెచ్చుకున్నారు, భూభారతి పోర్టల్ బాగుంది అని చెప్పేసి.